వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను జనని. అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ గొడవ పీక్స్ కు చేరింది. ఇరాన్ అణు ప్రయోగాలపై అమెరికా ఆంక్షలు విసురుతోంది. ఈ విషయంలో అమెరికా ఇరాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. అసలు ఇరాన్ ఏం చేస్తోంది? దాని భూగర్భ నగరంలో ఏం జరుగుతోంది? అమెరికాతో డీ అంటున్న ఇరాన్ కు అగ్రరాజ్యాన్ని ఎదుర్కొనే సత్తా ఉందా? అమెరికా ఇరాన్ మధ్య గొడవ మళ్లీ హీట్ ఎక్కింది. ఇరాన్ అణు ప్రయోగాల విషయంలో అమెరికా కొత్త ఆంక్షలు విధించడంతో ఈ రెండు దేశాల మధ్య టెన్షన్ పెరిగిపోయింది. ఇరాన్తో అణు ఒప్పందం కుదరకపోతే సైనిక చర్యలు తప్పవని లేఖ రాసి మరీ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఇది కేవలం బెదిరింపా లేక నిజంగా యుద్ధానికి సిద్ధమవుతున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. ట్రంప్ ఇరాన్ కు 2 నెలల గడువు ఇచ్చారు. అణు ప్రయోగాలు ఆపేయండి, లేకపోతే బాంబు దాడులు లేదా ఆర్థిక ఆంక్షలకు సిద్ధంగా ఉండాలని బెదిరించారు. ఇది ఇరాన్ కు పెద్ద షాక్ ఇచ్చినట్టే. కానీ ఇరాన్ మాత్రం నేరుగా చర్చలు చేయనని చెప్పేసింది. కానీ పరోక్షంగా చర్చలకు ఓకే అన్నట్టుగా సంకేతాలు ఇస్తోంది. ఇరాన్ మాత్రం అమెరికా బెదిరింపులకు భయపడట్లేదు. తమ అణు ప్రయోగాలు శాంతియుతమని, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదని చెప్తోంది. కానీ అమెరికా దాడి చేస్తే గట్టిగా జవాబు ఇస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇరాన్ భూగర్భ నగరం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కడ ఏం జరుగుతోంది అన్న చర్చ మొదలైంది. ఇరాన్లోని భూగర్భ కేంద్రాల్లో జోరుగా యురేనియం శుద్ధి సాగుతోంది. ఈ భూగర్భ నగరాలు బాంబు దాడులను కూడా తట్టుకునేలా ఉన్నాయని చెప్తున్నారు. అమెరికా తన B-2 బాంబర్లను సిద్ధం చేస్తుంటే ఇరాన్ తన క్షిపణులతో రెడీ అవుతోంది. ఈ రెండు దేశాల మధ్య ఈ గొడవ యుద్ధం దాకా వెళ్తుందా లేదా అనే విషయం జోరందుకుంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ తమ రక్షణ సామర్థ్యాన్ని చూపిస్తోంది. కానీ అమెరికా ఆర్థిక ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న సంగతి మర్చిపోలేం. ఈ పరిస్థితుల్లో ఇరాన్ అమెరికాను ఎదుర్కోగలదా? అణ్వాయుధాలు తయారు చేసే శక్తి ఇరాన్ కు ఉందా అనేది కూడా పెద్ద ప్రశ్న. ఐక్య రాష్ట్రాల నివేదికల ప్రకారం ఇరాన్ యురేనియాన్ని 60% దాకా శుద్ధి చేస్తోంది. కానీ అణుబాంబు తయారీకి ఇంకా కొన్ని కీలక దశలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.